ఇప్పుడు మనం ఒకసారి డెరివేటివ్ ఉంటే ఏంటో చూసినాం. రెండుసార్లు డెరివేటివ్ ఉంటే ఏమవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఏమైంది? ఆబ్వియస్లీ మనకు ఒకసారి ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది? మైనస్ ఎఫ్ టిల్లా డాష్ ఆఫ్ ఎస్ వచ్చింది. రెండు సార్లు ఉంటే ఏమవుతుంది? టీ స్క్వేర్ ఉంటే ఏమొస్తుంది? ఆబ్వియస్లీ మనకు ఎఫ్ టిల్లా డాష్ ఆఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎస్ విత్ ప్లస్ ఇన్ ఫ్రంట్. ప్లస్ ఎందుకు అని చెప్పేసానంటే మనం ఇక్కడ స్క్వేర్ పెడుతున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, మనం దీన్ని కూడా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకదానికి చేస్తే ఏమొచ్చింది మనకి? ఈక్వల్ టు 0 to infinity dt e power minus st t f of t. ఇదే కదా మనకు ఇంతకుముందు చేసింది. మైనస్ ఎఫ్ టిల్డా డాష్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు దీన్ని ఇంకోసారి చేస్తున్నాం. ఇంకోసారి చేస్తే ఏమవుద్ది? మైనస్ ఎఫ్ టిల్డా డబుల్ డాష్ ఆఫ్ ఎస్, ఇక్కడ dy ds అనేది వస్తుంది మనకి 0 to infinity dt e power minus st t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు మైనస్ ఎఫ్ టిల్డా డబుల్ డాష్ ఆఫ్ ఎస్ దట్ ఈక్వల్ టు dy ds లోపలికి వెళ్తుంది తెలుసు. నాకేమైంది? 0 ఇంటూ dt మైనస్ టీ కోఎఫిషియంట్ లాగా వస్తుంది, ఈ పవర్ మైనస్ టీ అక్కడ ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ డెరివేటివ్ ఎక్స్పోనెన్షియల్ ఎస్ కోఎఫిషియంట్ మైనస్ టీ కాబట్టి కిందికి దిగింది. ఇంటూ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఆల్రెడీ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏమవుద్ది చూసుకుంటే మనం దీన్ని చూడండి, ఇక్కడ సింపుల్ ఏముంది ఇందులో? మైనస్ ఎఫ్ టిల్డా డబుల్ డాష్ ఆఫ్ ఎస్, ఈ మైనస్ బయటకు వచ్చేసింది 0 to infinity dt e power minus st t ఇంటూ టీ స్క్వేర్ అవుద్ది అయింది ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అక్కడ ఉంది ఇది. సో ఈ మైనస్ ఇక్కడికి వస్తుంది. దీన్ని ఏమని రాయొచ్చు మనం? -1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో డబుల్ డాష్ ఆఫ్ ఎస్ దట్ ఈక్వల్ టు ఏంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ టీ 0 to infinity dt e power minus st టీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ టీ అని ఉందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ఎఫ్ టీ ఈ ప్లేస్లో ఉన్నదండి. సో ఇదే కదా ఆన్సర్. సో దాని మీనింగ్ ఏంటంటే మనం రెండు సార్లు వేసినప్పుడు ఏమొచ్చింది? -1 వచ్చి హోల్ స్క్వేర్ వచ్చి డబుల్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ దట్ ఈక్వల్స్ లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇది. సో ఒకటి చెప్పండి, ఇన్ ద సేమ్ వే మనం ఎన్ టైమ్స్ చేసినప్పుడు డెరివేటివ్ చేసినప్పుడు ఏమొస్తుంది? అది కావాలి మనకి. ఇప్పుడు ఎన్ టైమ్స్ డెరివేటివ్ చేసినప్పుడు ఏమొస్తుంది? సింపుల్గా మనం చూసుకుంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈక్వల్స్ టు -1 పవర్ ఎన్ వచ్చి ఎఫ్ టిల్డా ఆఫ్ ఎన్ ఆఫ్ ఎక్స్, వేర్ ఎన్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నట్టు. ఇక్కడ ఎన్ అనేది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అవుతుంది, ఇక్కడ ఎన్ అనేది పవర్ అవుద్ది అన్నట్టు. టీ స్క్వేర్ ఇస్తే 2 సార్లు డెరివేటివ్ చేయాలన్నట్టు, టీ క్యూబ్ ఇస్తే 3 times డెరివేటివ్ చేసినాం అన్నట్టు, టీ పవర్ 4 ఇచ్చినప్పుడు 4 times డెరివేటివ్ చేసినాం అన్నట్టు. ఓకేనా? ఓన్లీ టీ పవర్ 1 ఇచ్చినప్పుడు టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అనేది -1 పవర్ 1 ఇంటూ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ మీద ఒకసారి డెరివేటివ్ వస్తుంది. ఇంతకుముందు చూసినాం కదా ఫస్ట్ది అట్లా అన్నట్టు. సో దీని నుంచి డిరైవ్ చేసుకోవచ్చు మనం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జనరలైజ్డ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ డెరివేటివ్ ప్రాపర్టీ అంటుంది. సో దీన్ని చూస్తుంటే సింపుల్ ఉంటాయి, వాడుతూ ఉంటే తెలిసిపోతాయి అన్నట్టు. వాడుతూ ఉంటే ఒకసారి అప్లికేషన్స్ చేస్తూ ఉంటే మనకు దీన్ని వాడి ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ డెరివేటివ్ ప్రాపర్టీ. టైమ్ డొమైన్ డెరివేటివ్. టైమ్ డొమైన్ డెరివేటివ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ టీ అన్నట్టుగా, dy/dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అన్నట్టుగా. అది దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైందో మనం చూడాలి. ఇప్పుడు ఏమవుద్ది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ
దట్ ఈక్వల్స్ టు 0 to infinity dt e power minus st f dash of t ని ఏం రాయొచ్చు d by dt ఆఫ్ f of t ఇలా రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బేసికల్గా మనం ఇటువంటివి చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఇంపల్స్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. ఇంపల్స్ ఫంక్షన్స్ ఉంటే ఏమవుద్ది, ఈ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యూ ఆఫ్ టీ అనుకుంది, దాన్ని డివైడిటీ చేస్తే ఏమవుద్ది, అది ఖచ్చితంగా మనకి ఏమవుద్ది, ఇంపల్స్ ఫంక్షన్ అవుద్ది. ఇంపల్స్ ఫంక్షన్ అవుద్ది కాబట్టి మనం ఏం చేయాలంటే 0 మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ 0 మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ సమ్. నార్మల్గా పెట్టకపోయినా ఏం కాదు, బట్ ఏంటంటే పెట్టుకుంటే బాగుంటుంది. 0 మైనస్ పెట్టుకుంటాం, ఎందుకంటే ట్రాన్సియెంట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ 0 మైనస్ దట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఆరిజిన్ దగ్గర ట్రాన్సియెంట్ ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే అక్కర అవుతుందో అక్కడ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 దట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ కావాలి, కానీ 0 మైనస్ పెట్టుకుంటాం. అండ్ ఇంపల్స్ ఫంక్షన్కి ఎట్లుంటుంది ఏరియా, ఇట్లుండి కొంచెం ఈ 0 నుంచి కొంచెం ఇలా వచ్చి 0కి కొంచెం ముందుకి ఇలా ఉంటుంది. ఇది ఇంపల్స్ ఫంక్షన్ డెల్టా ఆఫ్ టీ విత్ ఇన్ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్. 0 మైనస్ అట్లా పెట్టుకుందాం. ఈ పాయింట్ని రిప్రజెంట్ చేయడానికి 0 మైనస్ పెట్టుకుంటాం అన్నట్టు. ఈ లెఫ్ట్ మోస్ట్ పాయింట్, రైట్ మోస్ట్ పాయింట్ అయితే 0 ప్లస్ అవుతుంది. సో చూద్దాం, ఇక్కడ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ ఒకటి ఉంటుంది కదా, యూవి ప్రాపర్టీ అని అంట. ఇంటిగ్రల్ యూవి డిఎక్స్ ఏమైంది, యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ ఇంటిగ్రేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇది లిమిట్స్ పెట్టుకుంటే దీని ఇంటిగ్రేషన్ చేసి తర్వాత ఈ యూని దీంతో మల్టిప్లై చేసి అప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి. ఇక్కడ దీని లోపల లిమిట్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ వచ్చిన దాన్ని ఈ యూడాస్తో మల్టిప్లై చేసి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసి తర్వాత లాస్ట్కి లిమిట్స్ అప్లై చేయాలి. ఇది ఇంపార్టెంట్. సో మనం ఏది యూ అనుకుందాం, ఏది యూ అనుకుందాం, దీని యూ అనుకుందాం, దీని వి అనుకుందాం. దీని వి ఎందుకు అనుకుంటున్నాం అంటే దీనికి ఇంటిగ్రేషన్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ డెరివేటివ్ ఉంది, డిఫరెన్షియేషన్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్ క్యాన్సల్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ టిల్డా ఆఫ్ టీ దట్ ఈక్వల్స్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ మనం ఏం చేస్తాం, యూ ఫస్ట్ యూ బయటికి తీసుకొస్తాం యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటిగ్రల్ 0 to infinity v d by dt ఇది v dxకి dt వస్తుంది ఇక్కడ. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity u డాష్ అంటే e power minus st దానికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t ఏమవుద్ది, మైనస్ వచ్చి ఇలా వస్తుంది అంతే. తర్వాత ఇంటిగ్రల్ వి ఏమవుద్ది, ఎఫ్ ఆఫ్ టీ అవుద్ది అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ డి బై డిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఉంది, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్కి డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ టీ మాత్రమే మిగులుద్ది, అయిపోయింది. తర్వాత లాస్ట్కి మళ్ళీ ఒక డిఎక్స్ ఉంది అంటే డిటీ అన్నట్టు. ఇక్కడ సమ్ లిమిట్స్ అవసరం లేదు. ఓకే, స్టాండర్డ్ ఫార్ములా అని చెప్పిన అంతే. దట్ ఈక్వల్స్ టు e power minus st d by dt f of t ఏమవుద్ది, ఇంటిగ్రల్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయింది, ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి. వీ హ్యావ్ టు అప్లై ద లిమిట్స్ ఆఫ్టర్ మల్టిప్లయింగ్ దిస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు విత్ దిస్. అది మైనస్ ఇది ఎట్లా ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టీ కాబట్టి ఎస్ కాన్స్టెంట్ అవుతుంది, ప్లస్ ఎస్ బయటకు వస్తుంది. సో 0 to infinity e power minus st f of t dt మిగిలిద్ది. దట్ ఈక్వల్స్ ఇప్పుడు ఏం చేస్తాం, e power minus s
మల్టిప్లైడ్ బై టీ అంటే ఏంటి, ఇన్ఫినిటీ, ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ. ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఫర్ కాన్స్టాంట్ ఎస్ఏ తీసుకుంటాం, ఫర్ సమ్ ఫిక్స్డ్ ఎస్ ఏమవుద్ది, ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ 1/e పవర్ ఇన్ఫినిటీ అవుద్ది. 1/e పవర్ ఇన్ఫినిటీ అంటే 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఏమవుద్ది, డైవర్జింగ్ అవుతుంది. డైవర్జింగ్ అయినప్పటికీ మనకి ఏంది ఇక్కడ, ఇది 0 అవుతుంది, సో ఆన్సర్ 0 వస్తుంది అన్నట్టు. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ ఈక్వల్స్ 0. సో 0 మైనస్ ఇంకోటి ఈ ప్లేస్లో ఏమవుద్దంటే ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 0. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినాం, ఇన్ఫినిటీ అనే లిమిట్ చేసినప్పుడు ఏమైంది మనకు, ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ 0 అయిపోయింది. 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుంది, విచ్ ఇస్ 0. తర్వాత మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్, చెప్పిన 0 మైనస్ రాసుకోవచ్చు అని. ఓకే, ఇక్కడ కూడా రాసుకోండి ఇష్టం. క్లోజ్డ్ ప్లస్ ఎస్ బై ద వే ఇదేంది, 0 to infinity e power minus st f of t dt. ఇది ఆబ్వియస్లీ మనకు f tilde of s, ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t, minus e power minus s into 0, which is e power 0, which is 1. So 1 into f of 0 minus, f of 0 minus plus f tilde of s, that equals to దీన్ని రాసుకుంటే s into f tilde of s minus f of 0. చాలా ఇంపార్టెంట్ ఇది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, బై ద వే అదేంటి, లాప్లాస్ ఆఫ్ f dash of t, the derivative, the Laplace transform of the derivative of the function f of t. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, Laplace transform of f dash of t equals to s into f tilde of s minus f of 0. The function value at the point 0. ఇది చూసినాం మనం. f dash of t కి Laplace transform ఏమైందో, ఇప్పుడు f double dash of t కి చూద్దాం. ఏమవుద్ది సింపుల్గా, 0 to infinity dt minus st. f double dash అంటే ఏంటిది, d square by dt square of f of t. దాన్ని ఏమన్నా రాయచ్చు, d by dt of f dash of t రాయచ్చు కదా. f dash of t అంటే d by dt, దానికి మళ్ళీ d by dt వేస్తే ఇది వస్తుంది, f double dash of t. ఇదే ఆన్సర్. సో ఏమవుద్ది, 0 to infinity సమ్ u లాగా వేసుకుంటాం, u ఇది మొత్తం v, u ఇంటూ ఇంటిగ్రల్ v, ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ మొత్తం v, ఇది మొత్తం v కాబట్టి ఇంటిగ్రల్కి డెరివేటివ్ క్యాన్సిల్ అవుద్ది. సో జస్ట్ f dash of t మిగిలింది. 0 to infinity లిమిట్స్ పెట్టుకుంటాం, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u డాష్, దీనికి డాష్, దీనికి డెరివేటివ్ ఏమవుద్ది, మైనస్ s ఇంటూ ఈ పవర్ మైనస్ st అవుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఏమవుద్ది, ఇది క్యాన్సిల్ అవుతుంది డెరివేటివ్, ఓన్లీ f dash of t వస్తుంది dt. ఇప్పుడు దట్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ s ఇంటూ ఇన్ఫినిటీ ఏమవుద్ది, 1/e పవర్ s ఇన్ఫినిటీ అవుతుంది. s ఈజ్ ఫిక్స్డ్ కాబట్టి ఈ పవర్ ఇన్ఫినిటీ ఉంటుంది. 1/e పవర్ ఇన్ఫినిటీ అంటే that equal to 1/infinity, that equal to 1/0, which is 0 minus, I mean 0కి దగ్గరగా వస్తుంది, ఎగ్జాక్ట్ 0 కాదు కదా, సో 0కి దగ్గరగా వస్తుందని. సో 0 ఇంటూ సమ్ f dash of t, f dash of t ఏదైనా కావచ్చు, ఏమవుద్ది 0 అవుతుంది. 0 ఇంటూ ఎనీ నెంబర్ ఇస్ 0. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుంది, 0 వచ్చింది. బై ద ఇన్ఫినిటీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, f dash of infinity వస్తుంది. అది ఏమైనా అవచ్చు ఆన్సర్, కానీ ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ దిస్ ఏమవుద్ది, 0 అవుద్ది. మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ s ఇంటూ 0, s ఇంటూ 0 అంటే 0, ఈ పవర్ మైనస్ 0 అంటే 1. సో 1 ఇంటూ f dash of t ప్లస్ 0 పెడితే 0, 1 ఇంటూ f dash of 0 ఏమైంది, f dash of 0 అవుద్ది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఎస్ బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ st f dash of t dt, ఇదేమవుద్ది, ఇంతకుముందు మనం చూసాం కదా, విచ్ ఈస్ లాప్లాస్ ఆఫ్ f dash of t. ఇదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, f dash of t కి లాప్లాస్, బై ద వే 0 to infinity f dash of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుద్ది, ఈ పవర్ మైనస్ st f dash of t dt అవుద్ది.
ఇంతే రాసేసిన. మైనస్ ఎస్ బయటకు వచ్చి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ అయింది. దట్ ఈక్వల్స్ ఏమొచ్చింది, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎస్ ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఏముంది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఇది వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ఇంటూ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది, ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0, ఇది లాస్ట్ చేద్దాం, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. సో ఇలా రాసినప్పుడు ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ. ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈ విధంగా వచ్చింది మనకి. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఏమొచ్చింది బై ద వే, ఎఫ్ డాష్ ఆఫ్ టీ దట్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ టీ. సో ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే మన జనరల్ ఫార్ములా రాయొచ్చు. జనరల్ ఫార్ములా అంటే ఏంటి, లాప్లాస్ ఆఫ్ nth డెరివేటివ్ ఆఫ్ టీ, nth డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ఆఫ్ nth డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ. ఇది ఎట్లా రాసుకోవచ్చు, ఫస్ట్ డెరివేటివ్ రాసిన సెకండ్ డెరివేటివ్ రాసిన అట్లే nth డెరివేటివ్ రాయొచ్చు కదా. దీని నుంచి చూసుకుంటే ఫస్ట్ ద వెరీ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఎస్ ఇంటూ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ ఫోరియర్ దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మల్టిప్లైడ్ బై దిస్ ఎస్ పవర్ ఎన్. ఇక్కడ ఎన్నిసార్లు డెరివేటివ్ చేస్తే అక్కడ అంత పవర్ ఉండాలి. 1 టైం డెరివేటివ్ వస్తుంది ఎస్ పవర్ 1 ఉంది, ఇక్కడ 2 టైం డెరివేటివ్ వస్తుంది ఎస్ పవర్ 2 ఉంది, అలా అన్నట్టు. దాని తర్వాత మైనస్ చూసుకుంటే బై ద వే ఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ ఇలా అయిపోయింది. మైనస్ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 అనేది ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ టీలో ఉంది, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీలో ఈ టర్మ్ ఏంది ఇలా ఉంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఏమైందంటే ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఎఫ్ ఆఫ్ 0 కామన్, ఇక్కడ ఎస్ ఉంది మనకు, తర్వాత ఎఫ్ ఆఫ్ 0 ఉంది, ఇదైతే కామన్. చూసుకుంటే ఫస్ట్ దానికి ఏముంది డెరివేటివ్, ఎఫ్ ఆఫ్ 0కి డెరివేటివ్ ఏమైనా ఉందా, లేదు, 0 డెరివేటివ్. ఫంక్షన్ వాల్యూ అంటే ఏంటిది, దానికి డెరివేటివ్ లేదన్నట్టే కదా, సో 0 కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా రాయొచ్చు, ఇది డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్, ఇది డెరివేటివ్ అన్నట్టు. సో ఫస్ట్ దానికి ఏమో డెరివేటివ్ 0 ఉంది అంటే ఏంది, మనకేమొచ్చింది సంథింగ్ మైనస్ 1 వేసినాం, అది 1 అయింది అన్నట్టు. 1 మైనస్ 1 0 వస్తుంది కదా. సో కానీ ఇక్కడ చూసుకుంటే 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, డెరివేటివ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇక్కడ డెరివేటివ్ 0 దేనికి ఉంది, పవర్ 1 ఉన్నప్పుడు, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ టీకి. ఇక్కడ 1 ఎక్కడ ఉంది, డబుల్ డాష్ ఉన్నప్పుడు, అంటే జస్ట్ k మైనస్ 1 లా ఉంది అన్నట్టు. కే ఈజ్ ఇది వ్యారీ అయ్యేది 1 2 అది అన్నట్టు. సో k మైనస్ 1, సో k ఈక్వల్ టు 1 పెట్టుకుంటే ఏమైంది, 1 మైనస్ 1 0 వచ్చింది. k ఈక్వల్ టు 2 పెట్టుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ సెకండ్ డెరివేటివ్ ఉంటుంది, ఇక్కడ వచ్చినప్పుడు 2 మైనస్ 1 ఫస్ట్ డెరివేటివ్ ఉంటుంది. ఇది ఎస్ ఎలా చేంజ్ అవుతుంది చూసుకున్నా. ఎస్ ఎలా చేంజ్ అవుతుంది, దీనికి ఎస్ ఉందా, లేదు, దీనికి ఉందా, ఉంది. ఇది n-1 లా ఉంది, 2 మైనస్ 1 లాగా ఉంది. ఇక్కడ 1 అంటే ఏంటిది, ఇక్కడ k, సో n-k అన్నట్టు సిగ్మా పెడతాం, వేర్ k ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. సో సింపుల్ ఇది చూసుకుంటే దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ థర్డ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది చూసుకుంటే దీని నుంచి చేస్తే ఎస్ క్యూబ్ వస్తుంది ఫస్ట్, ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఇందులో ఏమొస్తుంది, k ఈక్వల్ టు 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. k ఈక్వల్ టు 1 పెడితే n-1, n ఈక్వల్ టు ఏంటిది ఇక్కడ మనకు 3, సో 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 1, ఫస్ట్ ఇలా రాసుకుందాం, k ఈక్వల్ టు 1 to 3, 3 మైనస్ k, ఓకే, ఈక్వల్ టు k మైనస్ 1
ఆఫ్ 0. సో తర్వాత ఎస్ క్యూబ్ ఇంటూ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ మైనస్ కే ఈక్వల్ 1 పెట్టుకుంటే 3 - 1 2 ఎఫ్ ఆఫ్ 0. ఎందుకంటే కే ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ 1 - 1 0 అవుతుంది, అంటే డెరివేటివ్ ఉండదు, జస్ట్ ఫంక్షన్ వాల్యూ అది. తర్వాత మైనస్ 2 పెట్టుకుంటే 3 - 2 1, 2 పెట్టుకుంటే 2 - 1 1 అంటే ఫస్ట్ డెరివేటివ్. మైనస్ 3 పెట్టుకుంటే 3 - 3 0 అంటే ఎస్ పవర్ 0 1. ఇక్కడ ఏమి ఉండదు అసలు. ఇక్కడ ఏమొస్తుంది 3 పెట్టుకుంటే ఎఫ్ 3 - 1 2 కాబట్టి డబుల్ డాష్ ఆఫ్ 0 ఉంటుంది. సో ఇది ఇట్లా రాస్తాం అన్నట్టు. మీరు కంపేర్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ డబుల్ డాష్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ట్రిపుల్ డాష్కి, ట్రిపుల్ డాష్ అంటే ఇదే థర్డ్ డెరివేటివ్ అన్నట్టు, ఎస్ క్యూబ్ ఇలా. దాని తర్వాత ఎస్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0, దాని తర్వాత ఎస్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0, తర్వాత ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0. ఈ విధంగా అన్నట్టు. అంటే ట్రాన్స్ఫార్మ్ టర్మ్ ఒకటే ఉంటుంది, ఫంక్షన్ వాల్యూ ఒకటే ఉంటుంది, మిగతా అన్ని డెరివేటివ్ టర్మ్స్ ఉంటాయి అన్నట్టు హైయర్ ఆర్డర్కి వెళ్తున్నా కొద్ది. ఇది జనరలైజ్డ్ థింగ్, జనరలైజ్డ్ డెరివేటివ్ ఫార్ములా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దీని తర్వాత